ఇప్పుడు 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదని కాంగ్రెస్ కి అధికారం కట్టబెడితే వాళ్ళు కూడా అట్లే ఉన్నారని మీరు చెప్తున్నారు. ఎవరిని ఎన్నుకోవాలి మరి మీరు చెప్పండి. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీగా నేను మమ్మల్ని ఎన్నుకోమని చెప్తాను. నా రాజకీయ పార్టీగా నాకు ఎందుకు బీజేపీనే ఎందుకు ఎన్నుకోవాలంటే దాన్ని చెప్తాను. సుమారు కుదారే చెప్తాను నేను. 2009 నుంచి 2014 వరకు సుమారు ఒకటే చెప్తాను. 1,57,000 కోట్ల ఇన్ఫ్రా చేసింది యూపీఏ ప్రభుత్వం. మేము 2019 నుంచి 2024 43 లక్షల కోట్లు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ డెవలప్ చేసినాం. 1,57,000 కోట్లు ఎటు 43 లక్షల కోట్లు. దానివల్ల తెలంగాణకు వచ్చిన ఆదాయం ఏందో, తెలంగాణకు వచ్చి మన ప్రధానమంత్రి చెప్పిండు, నిన్న కూడా చెప్పినాము. మళ్ళీ మీద ఒకటి భారతదేశంలో తెలంగాణ ఒకటి లేదు. చాలా సార్లు ఇంటర్వ్యూలో చెప్పిన, మీరు తెలంగాణ ప్రజల్ని మోసం చేయకండి. ఏటా 2 కోట్ల ఉద్యోగం అన్నారు, 8 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినాం. మళ్ళీ చెప్తున్నాం 20 లక్షల కోట్లు ముద్రా లోన్స్ ఇచ్చి దానివల్ల 8 కోట్ల ఉద్యోగాలు క్రియేట్ అయినాయి. రెండోది 50 బిలియన్స్ ఉండే విదేశీ మారకం, ఈరోజు 350 బిలియన్స్ చేసినాం. యూపీఏ ప్రభుత్వంలో సుమారు 15 లక్షల కోట్ల ఎన్పి అకౌంట్ బ్యాంకులను కుళ్ళ పొడిచారు. మేము వచ్చిన తర్వాత 11% 0.6 చేసినాం. సుమారు మధ్యతరగతి ఉద్యోగులకు 2 లక్షల కోట్ల ఎగ్జామ్షన్ ఉండే. ఇవన్నీ మీకు చదువుకున్న చెప్తున్నా. 12,75,000 కోట్ల ఎగ్జామ్షన్ ఇచ్చాం మధ్యతరగతి ఉద్యోగులకు. మధ్యతరగతి భారతం అంతా 400 ప్రపంచంలో సుమారు 450 మీద జిఎస్టీ తగ్గించిన ఏకైక ప్రభుత్వం భారత ప్రభుత్వం ఇండియా. పప్పు నుంచి పడితే ఉప్పు దాకా, పేస్ట్ నుంచి పడితే ట్రాక్టర్ దాకా ప్రతి దాని మీద ప్రపంచంలో జిఎస్టీ ఒకటేసారి తగ్గించింది. కాబట్టి భారతదేశం ఈ రోజు తగ్గిన దాని గురించి మాట్లాడుతున్నారు, పెంచిన దాని గురించి కూడా కొన్ని పెరగాల్సిందే, కొన్ని పెరుగుతాయి. అంటే భూమి ధర ఇప్పుడు ఉదాహరణకు నీ సాలరీ ఉన్నది, నువ్వు 10,000కి ఎన్ని రోజులని చెప్తావు చాలు చెప్పు. నువ్వు ఎత్తండి బంద్ చూస్తామని, అంటే ఆదాయం పెరుగుతుంది కాబట్టి అంటే ఏది చేయగలుగుతాం ఇది చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు రాష్ట్రాలకు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 33% ఇచ్చేది ఆదాయంలో, మేము 42% ఇచ్చాం. భారతదేశంలో అదొక విప్లవాత్మక నిర్ణయం. ఎందుకంటే గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు పనిచేశారు కాబట్టి రాష్ట్రాలకు ఏమి ఇబ్బందులు కనుగొనాలి కాబట్టి ఒకేసారి 10% పెంచాడు. అది తెలంగాణకు తమిళనాడు కాదు, 28 రాష్ట్రాలు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈరోజు భారతీయుడు భారతదేశము అంటే ప్రపంచమంతా ఒక రకమైన ఒక స్టాండర్డ్ చూసుకుంటుంది. పవర్ఫుల్ కంట్రీ. ఈరోజు కాంగ్రెస్ హయాంలో యూపీ హయాంలో 78 స్కామ్లు ఒక స్కామ్ లేకుండా పరిపాలన. ఇవన్నీ మీరు గడ్డి కనుక జీడిపిలో 10% ఉండేది 5%కి తెచ్చిన దేశాన్ని. మేమిచ్చిన ర్యాంకులు కావు ఇవి, మేమిచ్చిన ప్రపంచ సంస్థలు. ఎందుకు సార్ మరి బీజేపీ ఈ పథకాలు మీరు చెప్పే అన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నాయి అసలు? ఒకటి బీజేపీది కేంద్ర నాయకత్వం తప్పులేదు. ఎందుకంటే వాళ్ళ ప్రయత్నం రాష్ట్ర నాయకత్వం అని అంటలేను. ఉదాహరణకు సూర్యుడు ఉంటాడండి, ఆ పవర్ మీద తీసుకుంటే మా తప్పు, సూర్యుడు తప్పు ఎట్లా అవుతుందండి? ఇప్పుడు 22 రాష్ట్రాలు అధికారంకి వచ్చింది. రీసెంట్ గా వెస్ట్ బెంగాల్ లో కూడా కొత్తగా మరి అది 0, 2011 0. అవును. కాబట్టి ఇక్కడ ఏదో కొద్దిగా సమన్వయం అనేది ఇక్కడున్న రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా నాయకత్వం మార్చుకొని ముందుకు వెళ్తుంది. అంటే ప్రధానమంత్రి గారి ప్రగాఢ విశ్వాసం ఏంటంటే, మాకు కూడా నమ్మకం ఏంటంటే తెలంగాణ ప్రజల మీద సంపూర్ణ నమ్మకం. ప్రజలంతా మా వైపు చూస్తున్నారు. ఎందుకంటే 22 రాష్ట్రాల పరిపాలన కావచ్చు, భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆత్మగౌరవంతో బతకడం కావచ్చు, ఇవన్నీ ఒకసారి గమనిస్తున్నారు తెలంగాణ ప్రజలు. అది గమనించే 8 మంది ఎంపీలను ఇచ్చారు మాకు. అంటే 50% ఇచ్చారు. 16 మందిలో 8 మంది. అంటే ఇంకా ప్రజల్ని మనం అనడానికి ఏం లేదు, ప్రజలు సంపూర్ణంగా సహకారం అందిస్తున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు ఎంత ఉన్న నియోజకవర్గాలు అదే చెప్తున్నాను. ఇప్పుడు మేము 8 మంది ఎమ్మెల్యేలు వచ్చాం, కానీ ఎమ్మెల్యే తర్వాత ఎంపీలు వచ్చినాయి. నువ్వు స్కోర్ ఇప్పుడు నువ్వు లాస్ట్ మ్యాచ్ లో 120కి అవుట్ అయినావు, ఈ మ్యాచ్ లో సెంచరీ చేసినావు. నీకు సెంచరీ గురించే మాట్లాడాలా. ఇంతకు ముందు మ్యాచ్ లో నువ్వు డక్అవుట్ అయినావు, 50 రన్స్ చేసినావు, అది కాదు. ఇప్పుడు సెంచరీ చేసినావా లేదా? ఈ లెక్కన 2028లో 29 ఎవ్వరు ఆపలేరు. ఇది భగవంతుడి నిర్ణయము, తెలంగాణ ప్రజల అవతల రేవంత్ రెడ్డి ఉన్నాడు. మరి మళ్ళీ ఎందుకంటే ముఖ్యమంత్రి కాబట్టి నేను మాట్లాడితే బాగుండదు. ఏంటి రేవంత్ రెడ్డి మొన్న కామారెడ్డి ఓడిపోయిండు, నాయకుడే కాదు, అలా ఓళ్ళు లేక గతి లేక పెట్టుకున్నారు. కొడంగల్ ఓడిపోయిన నాయకుడు, కామారెడ్డి ఓడిపోయిన నాయకుడు, మొన్న ముఖ్యమంత్రి అయినాక సొంత జిల్లా మహబూబ్నగర్ ఓడిపోయిన నాయకుడు, సొంత పార్లమెంట్ ఏదైతే మల్కాజ్ ఆయన నాయకుడు ఎట్లా అవుతాడు? ఈ లెక్కలు చెప్పండి. మీరు బీజేపీ అధికారులు ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా, వాట్ ఇస్ రేవంత్ రెడ్డి? ఏంది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే అడుగునబడ్డ కాంగ్రెస్ పార్టీ పిసిసి పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ఊపొచ్చిందని వాళ్ళ అధినాయకత్వం నమ్మింది కాబట్టి ముఖ్యమంత్రి పదవి. ఏమంటున్నాను, ఒకటి చెప్తున్నాను, అప్పుడు ఏదైతే ప్రజాకంటక పాలన, గడీల పాలన, కుటుంబ పాలన, మరి అప్పుడు బీజేపీ చెప్పింది అహంకార పాలన, అవినీతి పాలన, ప్రజలు విసిగిపోయిన టైంలో బీజేపీ దాన్ని ఎన్కాచ్ చేసుకోలేకపోయింది. దిస్ ఇస్ నిజం, ట్రూ. ప్రజలు బీజేపీ వైపు తిరిగి మీరే చెప్తున్నారు ఈ మాట. ఓపెన్ దాంట్లో ఏమున్నది?
మేము క్యాచ్ మిస్ చేసాం, అతను క్యాచ్ పట్టుకున్నారు వాళ్ళు. తప్పేముంది? ఇప్పుడు దానికి ఆర్మూర్ ఉంది. ఇప్పుడు ఆర్మూర్ అంటే ఇప్పుడు అక్కడ ఉన్న అతని ఇబ్బందికరమైన పరిస్థితి కావచ్చు, అవినీతి కావచ్చు, అహంకారం కావచ్చు, రౌడిజం కావచ్చు, కాంగ్రెస్ ఎందుకు తీసుకెళ్ళకపోయింది? వ్యక్తులు ఎవరు సరైన చూస్తారు. మేము ఆ టైంలో సరైన క్యాచ్ మేము పట్టుకోలేకపోయినాం, మిస్ అయింది. అది తెలంగాణ ప్రజలు ఇప్పటికీ బాధపడుతున్నారు. మేము రాంగ్ పర్సన్స్కి అధికారం ఇచ్చామని. మేము అనట్లేదు. ఇప్పుడు నువ్వు ఏ మహిళని అడుగు, అంటే మీరు నేను ఆ లాంగ్వేజ్ మాట్లాడటం ఇష్టం లేదు. ఆ తిట్లింటే రేవంత్ రెడ్డి మళ్ళీ జీవితంలో కూడా చక్కగా కొడంగల్కు రానేరాడు. అది కొండరెడ్డిపల్లి ఉన్నది, కొండరెడ్డిపల్లిని ఉంటాడు. కొండరెడ్డిపల్లి ఉల్లకెళ్ళి కూడా రాడు, గేట్లు పెట్టుకుంటాడు. ఆ ప్రకాశం బయటికి రాడా? ఓకే, తిట్లు అంత భయంకరంగా ఉంటాయి. అవన్నీ మీరు చెప్పిస్తున్నాయట కదా, ప్రతిపక్షాలు పైసలు ఇచ్చి మరి యూట్యూబ్ ఛానల్ పెట్టి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మహాలక్ష్మి మేము చెప్పమలేదు ఆయనకు 2500 ఇస్తామని. ఆయన అన్నాడు కాబట్టి మహిళలు శాపనార్థాలు పెడుతున్నారు. 4000 పెన్షన్ ఇస్తాన్నాడు కాబట్టి ఆయన అంటున్నారు. మన ప్రధానమంత్రి ఆకాశంలో చుక్కలు తెస్తామని ప్రమాణాలు చేసి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఎక్కడ మరి బీజేపీ 2.5 ఏళ్ల కాలంగా ఈ ప్రభుత్వం మీద పోరాడిన సందర్భాలు ఎక్కడ కనిపిస్తలేవు. వెలుగుమట్ల సందర్భాలు తీసుకోండి, లేదంటే రైతుల సమస్యలు తీసుకోండి, లేదంటే ప్రజా ఉద్యమాలు తీసుకోండి, అసలు స్టూడెంట్స్ ఇట్లా రోడ్ల మీదకి వచ్చి గ్రూప్స్ ని ఇది చేయాలని అసలు ఎక్కడ బీజేపీ ఉన్నట్టు కనిపిస్తుంది. ఉద్యమాలు నిర్మించిందే మేము. మూసీ బాధితుల పట్ల, హైడ్రా బాధితుల పట్ల, లడ్చల్ల బాధితుల పట్ల ఉద్యమాలు చేసిందే మేము. రైతు కొనుగోలు కేంద్రాలకు పోయిందే మేము. రైతుల తరపున రోడ్లు ఎక్కిందే మేము. విద్యార్థులు ప్రశంసలు చరుస్తూ దెబ్బలు తినేది మా కార్యకర్తలు, మా బండి సంజయ్ గారు, వీళ్ళందరూ. ఎందుకంటే ఓకే, కార్యాచరణ ముందు ఏంటంటే కొత్త ప్రభుత్వం కాబట్టి ఒక 1 year టైం ఇచ్చాము. ఇంకా దగ్గర 2.5 సంవత్సరాలు అయింది. కార్యాచరణ తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక సమయం ఎంత కావాలో అంత ఇచ్చినాము. ఇంకా ప్రజా కంటక పాలన సాగుతే అది మేము తెలంగాణ ప్రజలకు, మేము రాజకీయ వ్యవస్థ నుండి మేము అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఈ దుర్మార్గమైన ప్రభుత్వం, ఈ అవినీతి ప్రభుత్వం, అబద్ధాల ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటే తెలంగాణకు అంత నష్టం. కాబట్టి దీన్ని ఎంత వీలుతుందో అంత. వచ్చిందా ఆర్మూర్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చిందా? అంటే ఏమైనా ఇంట్లోకి వచ్చిందా? వచ్చిందా రాలేదా చెప్పరా? వచ్చింది, వర్క్ నడుతున్నది. ఇదే రాకేష్ రెడ్డి ఒకనొక సందర్భంలో రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పిన సందర్భాలు మళ్ళీ మీకు అదే అభివృద్ధి జరగకపోయి ఉంటే ఎందుకు చెప్తాడు అట్లా? నేను అదే చెప్తున్నాను ఇప్పటికి కూడా. మళ్ళీ మీద కాదు, ఎప్పుడైనా ప్రధాని నరేంద్ర మోడీ కృతజ్ఞతలు చెప్పిండు అసెంబ్లీలో. మేము ఏదైతే కాళేశ్వరంది 11%, 12% ఇంట్రెస్ట్ ఉంటే 7% చేసిండు ప్రధానమంత్రి. దానివల్ల 12,000 కోట్ల బెనిఫిట్ అయింది. కాబట్టి ఒక అది సహజంగా ఏదైనా సరే ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి చెప్పినప్పుడు ముఖ్యమంత్రి మాకు ఏదైనా శాంక్షన్ చేసి కృతజ్ఞతలు చెప్పాలా. నేను ఏదైనా గ్రామానికి చెప్తే సర్పంచ్ నాకు కృతజ్ఞతలు చెప్తాడు. తప్పేముంది అందులో?